మైవేత్రి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు 2 విషయాల గురించి మీతో మాట్లాడుకుంటున్నాను. ఒకటి బెయిల్ గురించి. రెండోది ఈరోజు మన ఎండీ ఛానెల్‌లో మన యాప్‌లో వచ్చే టెలికాస్ట్ అయిన తమిళ్‌లో చెప్పిన విశేషాలన్నీ మీకు నేను తెలుగులో అనేది ట్రాన్స్‌లేషన్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొద్దు మన ఎండీ సార్ యూట్యూబ్ ఛానెల్‌లో అలాగే మన యాప్‌లో ఫస్ట్ వీడియో వస్తది గదా! ఆ వీడియో ఏం చెప్పారన్నది మీకు మేము చెప్తాం. ఇలా కంపెనీలో అన్ని అప్‌డేట్‌లు గూడా మీకు అందిస్తామనేసి చెప్పడం జరిగింది. మైవి3 మైవి3 వెబ్‌సైట్‌లో ఆడియో రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, టెక్స్ట్ మెసేజ్ రూపంలో కానీ కంపెనీనే సమాచారం అందిస్తుంది. అంటే వీడియో రూపంలో గాని, ఒక టెక్స్ట్ రూపంలో గాని, ఒక మెసేజ్ రూపంలో గాని అన్నిట్లో కూడా కంపెనీ డైరెక్టర్‌గా ఇంక పైన మీకు నేరుగా మెసేజ్ గూడా అందిస్తాము అని గూడా చెప్పడం జరిగింది. ఫేస్‌బుక్‌లో కానీ, యూట్యూబర్‌లో కానీ ఆహ్, వచ్చే సమాచారం నమ్మొద్దు. అంటే కొన్ని దగ్గరల తప్పుడు సమాచారం జెప్తున్నారు. అయన్నీ కూడా మీరు నమ్మొద్దు. యూట్యూబ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఎక్కడెక్కడో గాని చాలామంది రూమర్ చేస్తున్నారు. తమిళ్‌లో చెప్పి తెలుగులో ట్రాన్స్‌లేషన్ జేసి అక్కడక్కడ అన్నిట్లో కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అయన్నీ గూడా నమ్మొద్దు. ఇంక మీదట కంపెనీ అన్నీ గూడా మీకు డైరెక్టర్‌గా రోజు వీడియో ఛానెల్‌లో చెప్తుంది. తమిళ్‌లో చెప్తుంది. దాన్ని మీకు అందిస్తామని గూడా చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు కంపెనీ అప్‌డేట్ కంపెనీ ప్రొవైడ్ చేసిన వెబ్‌సైట్‌లోనే దొరుకుతుంది. కాబట్టి ఇంకా ఎవరు టెన్షన్ పడొద్దు. అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి ఎప్పుడు వచ్చిన ఎప్పటికప్పటి అప్‌డేట్‌ని మీకు కంపెనీ అందిస్తుందని గూడా చెప్పడం జరిగింది. కంపెనీను తిరిగి రన్ చేయాలనే ఉద్దేశ్యం ఉంది కాబట్టి, ఈ విధంగా మన కంపెనీలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని తిరిగి రన్ చేయాలనే ఉద్దేశ్యం ఉంది కాబట్టి ఈ విధంగా మన కంపెనీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నది. ఓకే. ఇది ఈరోజు మన ఎండీ సార్ ఛానెల్‌లో వచ్చే అప్డేటు. ఇంతవరకు ఎవరు కూడా సరైన సమాచారం ఇచ్చేవాళ్ళు లేక, ఇన్ని రోజులు అందరూ సోషల్ మీడియాలో వచ్చే రకరకాల రూమర్‌లతో మైవి3 యాడ్స్ సభ్యులు భయపడుతున్నారు అనే ఉద్దేశంతో కంపెనీ కంపెనీయే ఈ నిర్ణయం తీసుకుంది. ఓకే. ఈ నిర్ణయం మైవి3 సభ్యులందరికీ కొంచెం ఊరాట కల్పించేలా హాస్యం. ఓకే. ఇది అనే ఈరోజు అప్డేట్. అంటే ఆహ్, ఇన్ని రోజులు సరైన సమాచారం ఇచ్చేవాళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనకి నేరుగా మన ఎండీ4 ఛానెల్‌లోనే యూట్యూబ్ ఛానెల్‌లోనే గూడా మనకి మెసేజ్ అనేది ఇప్పుడు రోజు అప్డేట్ అనేది గూడా ఇవ్వడం జరుగుతుంది. అది సరైన సమాచారం లేకుండా మైవి3 సభ్యులందరూ గూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడకూడదు అని కంపెనీ ఈ యొక్క సమాచారాన్ని అందించాలనేసి అనుకున్నది. ఓకే. ఇది ఈరోజు మనకి ఫస్టు మన యాప్ ఓపెన్ చేస్తేనే యాడ్స్ ముందు వచ్చే కంపెనీ కంపెనీ ఇచ్చే వీడియోలో వచ్చిన సమాచారం అండి ఇది. మీరందరూ గూడా గమనించుకోవాలి. అలాగే బెయిల్ గురించి నైట్ కార్తీక్ గారు ఏం చెప్పారంటే, మనకి ఇంతవరకు ఎప్పుడు గూడా ఇలా జరిగింది లేదు. హైకోర్ట్‌లో గాని, సుప్రీం కోర్ట్‌లో గాని ఇలాంటివి ఇన్ని రోజులు లేట్ అయింది. నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైమ్ అని గూడా కార్తీక్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంత లేట్ ఎందుకు అవుతుంది? నంబర్ రావడానికి ఒక వారం, అది కేసు నంబర్ అవ్వడానికి ఇంకొక వారం, మళ్ళీ ఇప్పుడు బెయిలు అది హియరింగ్ అనేది ఆ బెంచ్ మీదకొచ్చేదానికి ఇంకొక వారం. అంటే ఈ ఇన్ని రోజులుగా ఎందుకు టైం తీసుకున్నారంటే ఎవ్వరిది కూడా బెయిల్ అనేది ఫైల్ అనేది మూసేయలేదు కాబట్టి ఆ బెయిల్ ఫైల్ అనేది అక్కడ అట్లనే స్టాప్ చేసి పెట్టినారు. టైం వస్తే ఈరోజొస్తే రావచ్చు. లేదంటే సోమవారమో, మంగళవారమో, బుధవారమో అనేది మనం ఆహ్, వేచి ఉండి చూడాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్పడం రోజు కూడా కార్తీక్ చాలా సంతోషంగా వీడియో పెట్టే అతను. ఈరోజు కొంచెం డల్ పెట్టారు. ఎందుకు మైవి3లోని ఇంత ఇదిగా జరుగుతుంది. ఆ! కానీ నంబర్ అయితే అయింది కాబట్టి కంపల్సరీగా విచారణకైతే వచ్చి అవ్వాలి. ఒకరోజు లేట్ అయినా ఖచ్చితంగా విచారణకి పిలిచి అవ్వాల్సిందనేది కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు గూడా ఇలాగ లేదు. కానీ ఇది కేసులు ఎక్కువగా ఉండే వల్ల దాన్ని విచారిస్తున్నారు. బెయిలు పిటిషన్ గురించి ఇంకా ఆ ఫైల్ అనేది మూసేయలేదు అని కూడా చెప్పడం జరిగింది. అందరూ అర్థం చేసుకోవాలి. ఈ 2 సమాచారాలు కూడా మీకు అందియాలనుకున్నాను కాబట్టి అందిస్తున్నాను. ఎవరు గూడా ఎవరు ఏమి అనుకుంటున్నారో
ఏం ఆలోచించుకుంటున్నారనేది కూడా కామెంట్ రూపంలో పెట్టండి. దయచేసి తప్పుడు మెసేజ్ పెట్టొద్దు. నేను వచ్చే సమాచారాన్ని మీకు అందియాలనుకుంటున్నానండి. మనకి ఇప్పుడు వరకు మన ఎండీ4 ఛానెల్‌లో పెట్టొచ్చు కదా వీడియో అన్నారు. ఇప్పుడు సరైన సమాచారం ఇచ్చేదానికి మనిషి వచ్చారు. ఆ వ్యక్తే మనకి రోజు గూడా అప్డేట్ అనేది ఏం జరుగుతుంది, ఏందని గూడా అప్డేట్ ఇచ్చేదానికే మనకి కంపెనీ సరైన నిర్ణయం తీసుకున్నది కాబట్టే ఈరోజు అప్డేట్ వచ్చింది. మళ్ళీ రేపు అప్డేట్ వస్తది. ఎల్లుండి అప్డేట్ వస్తది. ఇంక మీదట రోజు గూడా మన ఎండీ4 ఛానెల్‌లో మనం యాప్‌లో ఫస్ట్ వీడియో టెలికాస్ట్ అవుతుంది గదా! ఆ వీడియోలో ఏం చెప్తారన్నది గూడా నేను మీకు చెప్తాను. ఓకే. ఇంక ప్రతిరోజు గూడా అప్డేట్ అందులో వస్తుంది. మీరందరూ గూడా వెయిట్ చేసి చూడొచ్చు. ఓకేనా? ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికి గూడా సంతోషం కల్పించే విశేషాలు మనకి చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు గూడా ఇబ్బంది పడొద్దు. అంతా గూడా మంచి జరగాలని కోరుకుంటూ ఏమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో పెట్టండి. థాంక్ యూ ఆల్ నంబర్స్.